నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ సంతానలేమి సమస్యకు కారణాలేంటి, సంతానలేమికి లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు Ferty9 హాస్పిటల్ డాక్టర్ శశాంత్. హలో డాక్టర్. డాక్టర్, అసలు ఈ సంతానలేమి సమస్యను ఎప్పుడు గుర్తించాలి, అసలు రాకపోవడానికి కారణాలేంటి? రైట్. సో ఇప్పుడు ఒక భార్య భర్తలు కలిసి ఉంటే కూడా ఒక 1 year రెగ్యులర్లీ ఇంటర్ కోర్స్, ఒక ఫర్టైల్ పీరియడ్లో విదౌట్ కాంట్రసెప్షన్ అలా దగ్గర ఉంటే అట్లీస్ట్ విదిన్ 1 year 80% ఆఫ్ కపుల్స్కి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేస్తుంది. సో ఇంకా 20% వీ కెనాట్ సే దట్ దే ఆర్ ఇన్ఫర్టైల్, బట్ వాళ్ళది ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర విజిట్ అవ్వాలి. ఒకవేళ వైఫ్ ఏజ్ 35 సంవత్సరాలు దాటి ఉంటే, అదే 35 years ఆఫ్ ఏజ్ క్రాస్డ్ ఉన్నప్పుడు 6 months ట్రై చేసుకోండి న్యాచురలీ, అదర్వైజ్ యూ హ్యావ్ టు విజిట్ అ ఇన్ఫర్టిలిటీ సెంటర్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దే విల్ ఇవాల్యుయేట్. చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు అండాశయాల్లో ఒక్కొక్కరికి ఎగ్స్ తక్కువ ఉంటాయి, ఆర్ మళ్ళీ ఆపోజిట్ సినారియోలో PCOS అని నీటి బుడగలది ప్రాబ్లం, వేర్ ఒక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ రావచ్చు. మళ్ళీ దెన్ దేర్ ఆర్ సమ్ అదర్ కాజెస్, గర్భసంచిలో గడ్డలు ఆర్ సమ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎండోమెట్రియోసిస్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, స్పర్మ్ మార్ఫాలజీ తక్కువ ఉండొచ్చు. ఒక్కొక్కసారి అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చినా కూడా ఒక్కొక్కరికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఆర్ సమ్ టైమ్స్ మిక్స్డ్ ఫ్యాక్టర్, అంటే హస్బెండ్లో కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, వైఫ్లో కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటాయి. సో ఒక 15% ఆఫ్ కేసెస్ ఇస్ మిక్స్డ్ ఫ్యాక్టర్ ఆర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. రైట్ డాక్టర్, సంతానం కాకపోవడానికి ఏజ్ కూడా ఉంటుందంటారు, అంటే ఏజ్ పెరిగే కొద్దీ సంతానం అనేది తక్కువ అవుతుందంటారు, అంటే దీని మీద ఎంతవరకు ప్రభావం ఉంటుందంటారు? డెఫినెట్లీ. అయితే ఇప్పుడు పర్టికులర్లీ మహిళల్లో ఏజ్ అబౌవ్ 34-35 years క్రాస్ అవుతే ఒక సడన్ డిప్ ఉంటుంది ఫర్టిలిటీ పొటెన్షియల్, ఫర్టిలిటీ రేట్లో. సో వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ ఎగ్స్ అండాశయాల్లో ఫామ్ అవుతాయి బేసిక్లీ, బట్ ఒక మహిళలో ఇట్ ఈస్ లిమిటెడ్ బై బర్త్. అది అన్లిమిటెడ్ ప్రొడక్షన్ ఉండదు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. అండ్ బేసిక్లీ ఇది ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో ఒక పర్టికులర్ బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి. దే విల్ అండర్గో అట్రీసియా ఫైనల్లీ. సో ఇలా ఒక పర్టికులర్ ఏజ్ యూజువలీ బై బిట్వీన్ 42 to 48 years ఆఫ్ ఏజ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామన్లీ మెనోపాజ్ అనేది అవుతాయి, బేసిక్లీ పీరియడ్స్ ఆగిపోతాయి. సో ఒక ఏజ్ దాటితే ఏమవుతుందంటే ఎగ్ది క్వాలిటీ కూడా తగ్గుతుంది అండ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆల్సో లెస్. ప్లస్ ఒక్కొక్క సిచ్యువేషన్లో IVF ఇంజెక్షన్స్, బేసిక్లీ గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇది ఎగ్స్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు, దానికి కూడా రెస్పాన్స్ తక్కువ అవ్వచ్చు. ప్లస్ ఒక పర్టికులర్ ఏజ్ దాటితే 35-36 ఛాన్సెస్ ఆఫ్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ ఆర్ హై, మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ అబ్నార్మల్ బేబీ అంటే సిండ్రోమిక్ బేబీస్, డౌన్ సిండ్రోమ్, ఇవి అన్నీ ట్రైజోమీస్ ది రిస్క్ కూడా పెరిగిపోవచ్చు. ప్లస్ హస్బెండ్స్లో కూడా స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ కౌంట్ నాట్ సో మచ్, బట్ స్పర్మ్ ది రకం అండ్ స్పర్మ్ మోటిలిటీ అంటే దాని కదలికలు కూడా తక్కువ అవుతాయని దిస్ ఇస్ ద రీసెర్చ్ ఆఫ్టర్ 39 years ఆఫ్ ఏజ్ హస్బెండ్స్లో కూడా. రైట్ డాక్టర్, అంటే సంతానలేమి సమస్యను ఎలా నిర్ధారిస్తారు, అంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ టెస్ట్లు ఉంటాయి? సో ఇప్పుడు హస్బెండ్లో ఒక బేసిక్ ఒక రఫ్ ఎస్టిమేట్ కోసం దే టెస్ట్ ఈజ్ సిమెన్ అనాలిసిస్, అంటే వీర్యంది కణాల పరీక్ష. దీనికి ఒక 2 రోజుల నుంచి ఒక వారం వరకు కలవకుండా ఉంటే దట్ విల్ గివ్ అ మోర్ యాక్యురేట్ రిజల్ట్. సో పేషెంట్ హూ హ్యావ్ హ్యాడ్ ఇంటర్ కోర్స్ 1 night బిఫోర్ వాళ్ళు నెక్స్ట్ డే సెమెన్ శాంపిల్ ఇస్తే వీ కాంట్ రియలీ రిలై, ఎందుకంటే అది వాల్యూమ్ ఫాల్స్లీ లో రావచ్చు, కౌంట్స్ ఫాల్స్లీ లో రావచ్చు. మళ్ళీ సెకండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా వీర్యం కణాల పరీక్ష ఇస్ ఒక స్టాండర్డ్ లెబారెటరీ, ఒక పెద్ద ఇన్ఫర్టిలిటీ ల్యాబ్లో ఈ టెస్ట్ చేయించుకుంటే దాని మీద మనకు వీ క్యాన్ రిలై అండ్ అనలైజ్ ఇట్ కరెక్ట్లీ. సో ఇట్ డజంట్ మీన్ దట్ స్మాల్ ల్యాబ్లో చేయకూడదు, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఒక పర్టికులర్ WHO క్రైటీరియా ఫాలో చేసిన ల్యాబ్లో మనకు ఒక మోర్ యాక్యురసీ తోటి వస్తాయి. ప్లస్ వీర్యం కణాల పరీక్ష ఈజ్ నాట్ లైక్ అ బ్లడ్ టెస్ట్, దీంట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, వారంకి రిపోర్ట్ వేరీ అవుతుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో బాడీ హెల్త్ ఎలా ఉంది, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అ రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఫీవర్, సో అప్పుడు టెంపరీగా స్పర్మ్ కౌంట్ మే డ్రాప్, మళ్ళీ అది రిటర్న్ అవుతాయి నార్మల్కి. సో ఆఫ్ కోర్స్ ఒక రీజన్ ఈజ్ అగైన్ సబ్స్టెన్స్ అబ్యూజ్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇది చాలా పెరిగిపోతుంది. మళ్ళీ ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఆన్ ద రైజ్ ఎందుకు ఉందంటే లేట్ ఏజ్ ఆఫ్ ప్లానింగ్ చిల్డ్రన్,
ఒక మీడియన్ ఏజ్ షిఫ్ట్ అయిపోతుంది బికాస్ కరియర్ ఫోకస్డ్ ఉన్నారు. సో అబౌవ్ 31 ఇయర్స్ తర్వాతనే ప్లాన్ చేసుకుంటున్నారు. వేర్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్ ఇన్ ఇనిషియలీ కన్సీవింగ్. ఓకే డాక్టర్, ఈ సంతానలేమికి ఫీమేల్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ అవ్వచ్చు అంటారు? సో ఇప్పుడు ఫీమేల్ ఫ్యాక్టర్ ఈజ్ రీజన్ ఫర్ 50% ఆఫ్ ఆల్ కేసెస్ వేర్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ సస్పెక్టెడ్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ ఇన్ ద ఫీమేల్ ఎలా జరుగుతుందంటే నెలసరి రెండో రోజుకి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేవా, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే వీ విల్ గివ్ సమ్ మెడిసిన్స్ టు గెట్ ద మెన్సెస్ బేసిక్లీ నెలసరిది. సో వన్స్ పీరియడ్ వస్తే నెలసరిది రెండో రోజు ఒక స్కాన్ జరుగుతుంది, దానికి ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్ అంటారు. సో దిస్ ఈజ్ జస్ట్ టు స్క్రీన్ యూట్రస్ ఎలా ఉంది, సర్విక్స్ ఎలా ఉంది, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటారు, మళ్ళీ అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ చెక్ చేస్తారు బై ద యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. సో నార్మలీ దిస్ షుడ్ బి అరౌండ్ 6 to 8 మినిమమ్. సో యాంట్రల్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ ఓవరీలో రైట్ ఓవరీలో రెండు ఉంటాయి అండాశయాలు. సో దెన్ దే విల్ చెక్ ఫర్ సమ్ అదర్ బ్లడ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ ఇస్, ఇప్పుడు సమ్టైమ్స్ అండాశయంలో ఒక సిస్ట్ ఉంటుంది, ఆర్ బికాస్ ఆఫ్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో కూడా ఒక్కొక్కసారి నీరు జమ అయిపోయి ఉంటాయి. అండ్ ఇన్ సమ్ కేసెస్ వీ హ్యావ్ టు చెక్ ద ట్యూబల్ పేటెన్సీ, అంటే ట్యూబ్స్ అసలు ఓపెన్ ఉన్నాయా లేవా. సో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏముంటాయంటే గర్భసంచిలో గడ్డ, ఒక పర్టికులర్ సర్విక్స్ లేకపోతే ట్యూబల్ ఓపెనింగ్ ఆస్టియా దగ్గర వచ్చి ఉంటే, ఆర్ ఇన్ఫెక్షన్స్, కామన్లీ పెల్విక్ ఇన్ఫెక్షన్స్. సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ కూడా అవుతాయి కొన్ని ఇన్ఫెక్షన్స్. అండ్ సమ్టైమ్స్ ట్యూబర్క్లోసిస్, ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ రూట్, ఇంటెస్టైన్ నుంచి కూడా ఇన్ఫెక్షన్ యూట్రస్కి ట్యూబ్స్కి స్ప్రెడ్ అవ్వచ్చు. ఇంకా థర్డ్ రీజన్ ఈజ్ ఎండోమెట్రియోసిస్. గర్భసంచి లోపల ఒక లేయర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియం. ఆ ఎండోమెట్రియల్ టిష్యూ వేరే జాగాలో వెళ్ళి దానికి బేసికలీ చేంజ్ చేసేస్తాయి టిష్యూకి, మొత్తం ఇన్ఫ్లమేషన్ అయ్యి అతుకులు అవుతాయి, పేగు అతుకులు, అండాశయాల అతుకులు, సిస్ రావచ్చు, అండ్ మొత్తం పెల్విక్ అనాటమీ డిస్టార్ట్ అవుతుంది. ఇది ఒక కామన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఫీమేల్ ఫ్యాక్టర్తో పాటు మేల్ ఫ్యాక్టర్ కూడా సంతానలేమికి ఎంతవరకు రీజన్ అవ్వచ్చు అంటారు? మేల్ ఫ్యాక్టర్ ఆల్సో ఇస్ 50% ఆఫ్ ద కాజెస్. యూజువలీ మహిళలలో ఏదో కారణం ఉంటుందని అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ఇన్ మేల్స్ ఆల్సో 50% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ద కాజ్. అందుకే కపుల్ ఇద్దరు ఒకేసారి పీరియడ్స్ సెకండ్ డే విజిట్ అవుతే వాళ్ళది ఒక థరో ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు ఒక సింగిల్ విజిట్లో. సో అట్లీస్ట్ ఒక వీర్యం పరీక్ష మన దగ్గర, వైరల్ స్క్రీనింగ్, ఒక బ్లడ్ గ్రూపింగ్, డయాబెటిక్ స్క్రీనింగ్, థైరాయిడ్ స్క్రీనింగ్, ఇవన్నీ చేసుకుంటే ఒక రఫ్ ఐడియా వస్తుంది. మళ్ళీ అల్ట్రాసౌండ్లో మనకు గర్భసంచి ఎలా ఉంది తెలుస్తుంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయని తెలుస్తాయి. ఒక్కొక్క కేసులో ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, చాలా ట్రీట్మెంట్ తీసుకొని వస్తారు, ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయి ఉంటే, అలాంటి కేసెస్లో వీ షుడ్ నాట్ అగైన్ స్టార్ట్ ఫ్రమ్ బిగినింగ్. వాళ్ళ ప్రీవియస్ ఫర్టిలిటీ రికార్డ్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ అయినా మ్యారేజ్ అయ్యి, ఎంత ట్రీట్మెంట్ జరిగింది, ఎన్నిసార్లు మెడిసిన్స్ వాడుకున్నారు, ఇప్పుడు ప్రెజెంట్లీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, స్పర్మ్ రిజర్వ్ ఎంత ఉంది, అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కొక్క సిచ్యువేషన్లో హిస్ట్రోలాప్రోస్కోపీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, వేర్ కెమెరా పంపించి లాప్రోస్కోపికలీ చిన్న ఒక కీ హోల్ ఇన్సిజన్ నుంచి చెక్ చేస్తారు యూట్రస్ ఎలా ఉంది, అంత ఫిజికలీ యాజ్ ఇట్ ఈస్ వీ విల్ సీ ఆన్ ద మానిటర్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇప్పుడు స్కానింగ్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్తారు, బట్ ఆ ట్యూబ్ది క్వాలిటీ ఎలా ఉంది, హౌ ఈజ్ ఇట్ ప్రీవియస్లీ డ్యామేజ్డ్, గోడలు ఏమైనా సన్న అయినాయా, ట్యూబల్ ఫంక్షన్ ఎలా ఉంది, దానికి ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఇవన్నీ వీ విల్ నాట్ ఆల్వేస్ నో బై అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో దానికి ఒక్కొక్క సిచ్యువేషన్లో వేరే లాంగ్ స్టాండింగ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా ఈ హిస్ట్రోలాప్రోస్కోపీలో మనకు ఏదో ఒక ఫైండింగ్ తెలిసిపోతుంది, వై ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ అ సక్సెస్ అని. ఓకే డాక్టర్, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది, లేకపోతే అసలే ప్రెగ్నెన్సీ రావడానికి వీలు కాకపోవచ్చు అంటారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ ఫెయిలియర్ అంటే ప్రెగ్నెన్సీ హ్యాస్ ఫెయిల్డ్ ఆర్ మిస్క్యారీడ్ ఆర్ అబార్టెడ్, ఆర్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బిఫోర్ ద పీరియడ్ ఆఫ్ వయబిలిటీ టర్మినేట్ అయిపోతుంది ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. దీనికి రీజన్స్ ఏముంటాయంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇట్ క్యాన్ బి మోస్ట్లీ క్రోమోజోమల్ ఆర్ ఏదైనా జెనెటిక్ ఎరర్స్ ఈ ప్రెగ్నెన్సీ శాక్లో. సో ప్రెగ్నెన్సీ అంటే ఎలా వస్తుంది, ఒక స్పర్మ్ అండ్ ఎగ్ జాయిన్ అవుతే బేసిక్లీ అది అంతా న్యూక్లియస్ దగ్గర వచ్చేసి ఆ డిఎన్ఏలో అంతా మిక్స్చర్ అయ్యి ద సెల్స్ విల్ స్టార్ట్ టు డివైడ్. అది ఒక బ్లాస్టోసిస్ట్ అట్లా ఎంబ్రియో ఫార్మేషన్ స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ
ఈ ఎంబ్రియో వచ్చేసి గర్భసంచికి అతుకుంటే దానికి ఇంప్లాంటేషన్ అంటారు. ఇప్పుడు అగైన్ వన్స్ ది ఎంబ్రియో స్టార్ట్స్ గ్రోయింగ్, అది ఒక వన్ పార్ట్ ఆఫ్ ద ఎంబ్రియో బికమ్స్ ద బేబీ, వన్ పార్ట్ బికమ్స్ ప్లాజెంటా. సో ఈ డివిజన్ టైంలో ఈ డిఎన్ఏ, ఈ జీన్స్ అనేది కొద్దిగా ఇంప్రాపర్లీ డివైడ్ అవుతే ఏదైనా బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్, ఏదైనా డిలీషన్ జరుగుతుంది ఆ జీన్స్లో. సో అది ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ బీ ఇన్ అ కరెక్ట్ బ్యాలెన్స్. అది న్యాచురలీ ఎన్ని మెడిసిన్స్ పెట్టినా కూడా ఇట్ ఈస్ నాట్ అ జెనెటికల్ బ్యాలెన్స్, అండ్ అది మెడికలీ ట్రీటబుల్ కూడా కాదు. సో అబ్నార్మల్ జెనెటిక్స్ ఏదైనా సస్పెక్టింగ్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే టెస్టింగ్ చేసుకోవాలి, ఇది అబార్టెడ్ ప్రెగ్నెన్సీది. సో యూజువలీ 2 times సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ థర్డ్ ప్రెగ్నెన్సీ ఫెయిలియర్కి కంపల్సరీగా ఒక మైక్రో అరే అనే టెస్ట్ ఉంటుంది. దానికి ప్రెగ్నెన్సీ ప్రోడక్ట్స్ పంపించుకొని చెక్ చేసుకోవాలి ఏదైనా జెనెటిక్ వల్ల ఇట్లా సెకండ్ టైం థర్డ్ టైం జరుగుతుందా లేదని. ఫస్ట్ మిస్క్యారేజ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ అంటే బేసిక్లీ అవుట్ ఆఫ్ 100 ప్రెగ్నెన్సీస్ అన్నీ సక్సెస్ఫుల్ కావు. 15 to 18% ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ లైక్లీ టు ల్యాండ్ అప్ ఇన్ మిస్క్యారేజ్. ఇట్ డజంట్ మీన్ ఏదైనా పెద్ద ఏదో ప్రాబ్లమ్ ఉంది, డాక్టర్ హ్యాస్ మిస్డ్ సంథింగ్ ఆర్ పేషెంట్కి ఏదైనా బిమారీ ఉంది, కాదు. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రోమోజోమల్ ఎర్రర్. సో 1 pregnancy లాస్ అయినా కూడా ద ఛాన్సెస్ ఆఫ్ యూ హ్యావింగ్ అ గుడ్ అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఇన్ ద సెకండ్ అటెంప్ట్ ఈజ్ గుడ్. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 3 months ఆఫ్ గ్యాప్ తీసుకోవాలి అట్లీస్ట్ బిఫోర్ ప్లానింగ్ ద సెకండ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్, కెమికల్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఇవి అన్నీ తగ్గించుకోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్. సో దట్ విల్ గివ్ యూ స్టిల్ బెటర్ ఛాన్సెస్. డాక్టర్, ట్యూబల్ సమస్యలను ఎలా గుర్తించాలి, అలాగే ట్యూబల్ బ్లాక్స్ను నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు ఉంటాయి? సో ఇప్పుడు ట్యూబ్స్ అంటే ఏంటి? ఫెలోపియన్ ట్యూబ్స్, అది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉంటాయి నార్మల్లీ ఒక యూట్రస్లో. కొన్ని పేషెంట్స్లో ముల్లేరియన్ డక్ట్ అనేది ఎంబ్రియాలజికలీ ఇప్పుడు బై బర్తే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. యూట్రస్ చిన్న ఉంటుంది ఆర్ సమ్ టైమ్స్ ట్యూబ్ సరిగా డెవలప్ అవ్వదు, అది ఒక రీజన్ ఉండొచ్చు. సెకండ్ టైం వాట్ ఈస్ ద ఇష్యూ ఇస్ మోస్ట్ ఆఫ్ ద కామన్ టైమ్స్ ఇస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఆర్ ఎండోమెట్రియోసిస్. ఇవి రెండు చాలా కామన్ రీజన్స్ ఫర్ ట్యూబల్ బ్లాకేజెస్. సో ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందంటే వన్ ఈజ్ ద సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ రూట్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ దట్ విల్ బేసిక్లీ ఇప్పుడు క్లమీడియా ఉంది, గొనోరియా ఉన్నాయి, మళ్ళీ మైకోప్లాజ్మా, ఇవి అన్నీ పెల్విక్ ఇన్ఫెక్టింగ్ బ్యాక్టీరియా. సో ఇది ఆర్గానిజమ్స్కి జనరల్ ట్రాక్ట్ యాక్సెస్ వస్తే డెఫినెట్లీ ఇట్ క్యాన్ కాజ్ రెడ్నెస్ స్టార్ట్ అయ్యి ఉబ్బిపోతాయి ట్యూబ్, దాంట్లో మళ్ళీ ఫస్ట్ పస్ జమ అవుతాయి అండ్ బాడీ డిఫెన్స్ స్టార్ట్ అయ్యి దెన్ దట్ పస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్. లేటర్ ఆన్ ఈవెన్చువల్లీ ట్యూబ్ మొత్తం స్వెల్ అయిపోయి బ్లాక్ అయిపోయి దాంట్లో మళ్ళీ నీరులాగా జమ అవుతాయి సీరం. దట్ ఈస్ కాల్డ్ హైడ్రోసాల్పింగ్స్. దట్ ఈస్ అ ఫైనల్ స్టేజ్, అంటే అది టోటలీ డ్యామేజ్ అయినట్టు కూడా అవ్వచ్చు. సో ఈ ప్రాబ్లం, ఈ సమస్యకి దట్స్ వై యూ షుడ్ బి అలర్ట్ ఫర్ హెవీ పెయిన్ డ్యూరింగ్ ద మెన్సెస్. అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా పెయిన్ ఉందా, ఫీవర్, తెల్లమైలు, తెల్లబట్ట చాలా రోజులు పేషెంట్స్ మే ఇగ్నోర్. సో ఆ ప్రాబ్లమ్కి ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ అండ్ తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ద ఛాన్సెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్ ఈజ్ లెస్. సో ఇప్పుడు ట్యూబ్ ఒక సైడ్ బ్లాక్ అవ్వచ్చు ఆర్ 2 sides డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ ద ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు బోత్ ట్యూబ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు బోత్ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి, బోత్ ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. దట్ సార్ట్ ఆఫ్ కేస్ ఫస్ట్ అది తెలుసుకోవాలి ఎలా ఉన్నాయి ట్యూబ్స్ ఓవరాల్. కొన్ని సిచ్యువేషన్స్లో వీ క్యాన్ ట్రై టు డూ సంథింగ్ కాల్డ్ ట్యూబల్ క్యాన్యులేషన్ అని. చిన్న డెబ్రీస్ లాగా ఏదైనా చిన్న అబ్స్ట్రక్టివ్ బ్లాక్ ఉంటే దానికి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు ఇన్ హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ. బేసిక్లీ ఒక ఎండోస్కోపిక్ చిన్న సర్జరీస్లో ఇట్ ఈస్ నాట్ మచ్ మోర్ దాన్ 15 minutes ప్రొసీజర్. అండ్ ఈ ట్యూబ్స్ అనేది వీ క్యాన్ ట్రై టు ఓపెన్ దెమ్ అప్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. బట్ కొన్ని సిచ్యువేషన్లో మొత్తం ట్యూబ్ నాడ్యులర్ అంటే గట్టి బీడ్స్ లాగా వచ్చేస్తాయి ఆర్ హైడ్రోసాల్పింగ్స్, అలాంటి ట్యూబ్స్ వీ షుడ్ నాట్ ఓపెన్ ఆల్సో, దానికి ఓపెన్ చేయకూడదు. అండ్ ఇది డ్యామేజ్ ట్యూబ్కి ఇన్ఫ్యాక్ట్ డిస్కనెక్ట్ చేసేసి తీసేయాలి ఫ్రమ్ ద యూట్రస్. సో బోత్ సైడ్స్ ట్యూబల్ బ్లాక్ ఉన్న పేషెంట్స్ వెరీ వెరీ బ్యాడ్లీ డ్యామేజ్ ట్యూబ్స్ ఉంటే దే షుడ్ స్ట్రిక్ట్లీ ఆప్ట్ ఫర్ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీది పద్ధతిలోనే వాళ్ళకి మంచి ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ట్యూబ్లోనే న్యాచురలీ వెన్ యూఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఈ స్పర్మ్ అండ్ ఎగ్ యూనియన్ ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లో జరుగుతుంది. సో ట్యూబ్స్లోనే ప్రాబ్లమ్ ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ న్యాచురల్ ఆర్ వెదర్ ఐయుఐలో కూడా అక్కడనే అవుతాయి అంతా. బట్ ఓన్లీ థింగ్ ఐయుఐలో అడ్వాంటేజ్ ఏముంటుందంటే
స్పర్మ్స్ అనేది యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తారు. స్పర్మ్స్ వాష్ చేసి ప్రిపేర్ చేసి ట్యూబ్ దగ్గరే ఇంజెక్ట్ చేస్తారు. సో బట్ ఓన్లీ థింగ్ ఇస్ ట్యూబే బాగాలేకపోతే కనీసం 1 ట్యూబ్ షుడ్ బి గుడ్ ఫర్ IUI. సో అప్పుడు ఇట్ విల్ నాట్ వర్క్. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లో దే షుడ్ ఆప్ట్ ఫర్ IVF. ఓకే, IVF ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ 49లో? సో ఇప్పుడు IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. బేసికలీ ఈ ప్రాసెస్ ఈజ్ అ స్ట్రిక్ట్లీ రిజర్వ్ ప్రాసెస్ ఫర్ సివియర్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్. సో ఎందుకంటే ప్రాసెస్ ఈజ్ స్లైట్లీ కాస్ట్లీ బికాస్ మెయిన్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇస్ ఇంజెక్షన్స్. ది కాస్ట్ ఫార్మస్యూటికల్ కాస్ట్ ఉంటుంది దీంట్లో, వేర్ పేషెంట్ హ్యాస్ టు టేక్ కొన్ని సింపుల్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంజనీర్డ్ ఇంజెక్షన్స్ సచ్ as FSH, LH. దిస్ ఈజ్ నాట్ అ మెడిసిన్, ఇది న్యాచురలీ అకరింగ్ బాడీ హార్మోనే, అది కొద్దిగా డోస్లో ఇస్తారు. సో డోజ్ క్యాల్కులేట్ చేయడానికి స్కాన్స్ దే విల్ బీ డూయింగ్. సో బేసిక్లీ నెలసరి 2వ రోజు నుంచి స్కానింగ్స్ చేస్తారు. ఒక పర్టిక్యులర్ పేషెంట్కి ప్రొఫైల్ చూసి, వాళ్ళది హెల్త్ కండిషన్ చూసి, వాళ్ళది బరువు చూసి దే విల్ అలాట్ వన్ సర్టన్ డోజింగ్. ఎన్ని ఉన్నాయి ఫాలికల్స్, ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, PCO పేషెంట్ ఉందా లేకపోతే పేషెంట్కి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉందా, అది కూడా వన్ ఇంపార్టెంట్ రీజన్. సో ఇప్పుడు హయ్యర్ ఏజ్ గ్రూప్, లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్న పేషెంట్కి హై డోస్ ఆబ్వియస్లీ విల్ బి నీడెడ్ ఇనిషియలీ. సో లీన్ పేషెంట్ బక్క ఉన్న వాళ్ళు, మళ్ళీ PCO పేషెంట్స్కి దే విల్ నాట్ స్టార్ట్ అట్ దట్ మచ్ హై డోస్. సో డిపెండింగ్ ఆన్ డోస్ దీనికి మళ్ళీ ఆబ్వియస్లీ కాస్ట్ కూడా అలా ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఇంజెక్షన్స్. సో ఈ ప్రాసెస్లో ఒక 8, 9, 10 రోజుల వరకు దేర్ విల్ బీ సమ్ ఇంజెక్షన్స్ అండ్ స్కాన్స్. సో ఒక్కసారి ఎగ్స్, అండాశయాల్లో ఎగ్స్ మంచిగా డెవలప్ అయినాక తర్వాత దే విల్ బి ట్యాపింగ్ దిస్ ఎగ్స్. సో ఈ ఫాలికల్స్ నుంచి ఊసైట్స్ వస్తాయి, క్యుములస్ ఊఫరస్ కాంప్లెక్స్. ఈ ఊసైట్స్ కౌంట్ చేసుకుంటారు అండ్ ఎగ్జాక్ట్లీ ఎన్ని ఊసైట్స్ వచ్చినాయి, ఎగ్జాక్ట్లీ సేమ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్, ఒక మంచి లైవ్ మంచి రకంది స్పర్మ్ ఉండాలి ఇన్ ద హస్బెండ్ సెమెన్. సో కొన్ని సిచ్యువేషన్స్లో వీ విల్ నాట్ ఫైండ్ అన్ని డెడ్ స్పర్మ్స్ ఉంటాయి, ఆర్ అబ్నార్మల్ స్పర్మ్స్, ఆర్ 0 స్పర్మ్స్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ IVF బేసిక్లీ 2 సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి అవసరం పడుతుంది, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి అవసరం పడుతుంది, చాలా సంవత్సరాల నుంచి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి అవసరం పడుతుంది. ఒక్కొక్కసారి కపుల్ ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, థాలసీమియా ఇలాంటి, సో సిస్టిక్ ఫైబ్రోసిస్, దానికి కపుల్ విల్ వాంట్ దట్ దేర్ చైల్డ్ షుడ్ నాట్ గెట్ దట్ జెనెటిక్ అబ్నార్మాలిటీ. అప్పుడు జెనెటిక్ టెస్టింగ్ ఈ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసే ముందే ఆ ఎంబ్రియో అసలు జెనెటిక్లీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేయడానికి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్, అది ఒక ఇండికేషన్ ఫర్ IVF అండి. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి మణియమ్మ. హలో అండి మణియమ్మ గారు. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. ఎస్, నా పేరు మణియమ్మ అండి. ఓకే, అది ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాను. ప్రెగ్నెన్సీ గురించా? ఓకే. అంటేనండి, నాకు ఆల్రెడీ సిజరీన్ చేశారు 2 బాబులు. ఓకే. ఒక బాబు లేదు, ఒక బాబే ఉన్నారు. చేసి 16 ఏళ్ళు అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళీ చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంది? 34 అండి. ఎంత ఎంత అండి? 34. 34 years of age. మీకు నెలసరి సరిగా వస్తుందా? అంటే కొంచెం ఒక నెల 5 బట్టి వస్తుంది, అంత సరిగా రాదండి. ఓకే. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు ఆల్రెడీ, బట్ ఒక బాబే ఉన్నారు. ఒక బాబు, ఇంకో సెకండ్ టైంకి అనుకుంటారు, సెకండ్ చైల్డ్. ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్ అలాంటి ఆపరేషన్స్ ఏం చేయించుకున్నారా? ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. మీకు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకున్నారు, రైట్. ఇప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఆ సిచ్యువేషన్లో ఈజ్ ట్యూబ్స్ది స్టేటస్ ఇవాల్యుయేట్ చేయాలి. ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అది ఎలా తెలుస్తుంది అంటే బేసికలీ ఒక ల్యాప్రోస్కోపీ ఆర్ సమ్ టైమ్స్ ఒక HSG టెస్ట్. ల్యాప్రోస్కోపీ చాలా యాక్యురేట్. ఒక డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీలో ట్యూబ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ రెసిడ్యువల్ ఫెలోపియన్ ట్యూబ్ అంటే అది కనీసం 5 సెంటీమీటర్ లాంగ్ ఉండాలి 2 సైడ్ ట్యూబ్స్. సో ఒక్కొక్కసారి ట్యూబెక్టమీ ప్రొసీజర్లో ట్యూబ్ మొత్తమే ఆల్మోస్ట్ హాఫ్ ఆర్ 70% ఆఫ్ ట్యూబ్ తీసేస్తారు కొన్ని డాక్టర్స్, కొన్ని సెంటర్స్. సో అలా ఉన్నప్పుడు రెసిడ్యువల్ ట్యూబ్ బాగాలేకపోతే దానికి మనం మళ్ళీ కుట్లు పెట్టి జాయిన్ చేయలేం.
సో కనీసం లెంత్ ఆఫ్ నార్మల్ రెసిడ్యువల్ ట్యూబ్ రిమైనింగ్ షుడ్ బి 5 సెంటీమీటర్. సో మళ్ళీ ట్యూబ్ ఎలా ఉంది అది కూడా చెక్ చేసి హెల్దీ ఉందా లేకపోతే వాటర్ ఏమైనా జమ అయిందా దాంట్లో. ఇవన్నీ ల్యాప్రోస్కోపీలో కొద్దిగా యాక్యురసీ తోటి తెలుస్తుంది. ఒకవేళ ట్యూబ్ లెంత్ బాగానే ఉంది, మంచి కలర్ కూడా పింకిష్, దాంట్లో నీరు ఏం లేదు, అంతా ఇట్స్ ఆల్ క్లియర్. ఇలాంటి ట్యూబ్స్లో వాట్ వీ కెన్ డూ ఇస్ సన్న ఒక కుట్టు ఉంటుంది 40 సూచర్, ప్రోలీన్, అట్లా చాలా మెటీరియల్స్ ఉంటాయి. సో ట్యూబ్ ఓపెనింగ్స్ మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు, దగ్గర తీసుకురావచ్చు. అండ్ ఇలాంటి కేసెస్కి ఈ సర్జరీ పేరు ఇస్ ట్యూబల్ రీకెనాలైజేషన్. సర్జరీ తర్వాత పేషెంట్ కెన్ ట్రై ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బట్ దీనికి ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్స్ బాగుండాలి పేషెంట్కి, స్పర్మ్స్ మంచిగా ఉండాలి హస్బెండ్కి. దిస్ ఇస్ ద ప్రీ రిక్విజిట్స్ ఫర్ గోయింగ్ ఫర్ రీకెనాలైజేషన్. ఏదైనా మళ్ళీ ట్యూబ్స్ బాగాలేకపోతే ఆర్ హస్బెండ్ స్పర్మ్ కౌంట్లో ఇష్యూస్ ఉంటే ఈ సర్జరీ చేసి మనకు ఏమీ దేర్ ఇస్ నో యూజ్, నో బెనిఫిట్. ఇలాంటి కేసెస్లో మరి మీరు డైరెక్ట్ ఐవీఎఫ్కి ఆప్ట్ చేసుకోవాలి. ఐవీఎఫ్ ప్రాసెస్లో డెఫినెట్లీ మీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా మీకు ఈ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఎందుకంటే ఇది పిండాల్ అంతా దే ఆర్ ప్రిపేరింగ్ ఇన్ ద డిష్. బాడీలో ట్యూబ్స్లో జరిగేది ప్రాసెస్ యాక్చువల్లీ డిష్లో జరుగుతుంది. అండ్ సేమ్ బాడీ కండిషన్స్ లాగానే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ డిఫరెంట్ ఆర్ ఎనీ అబ్నార్మల్ ఆర్ ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ కాదు. అది జస్ట్ బాడీ టెంపరేచర్, బాడీ కండిషన్స్కి మిమిక్ చేస్తారు ల్యాబ్లో. అండ్ ఒకసారి ఆ ఎంబ్రియో మంచిగా ఒక స్టేజ్కి డెవలప్ అయిన తర్వాత మీ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఈ ఐవీఎఫ్లో ట్విన్స్ ప్రెగ్నెన్సీ, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కూడా చాలా పేషెంట్స్కి వస్తుంది. సో దిట్ ఈస్ నాట్ ఆల్వేస్ అ గుడ్ న్యూస్ బికాజ్ ట్రిప్లెట్స్లో మళ్ళీ రిస్క్స్ ఉంటాయి. సో దట్ ఆల్సో ఛాన్సెస్ దేర్. ఒక 40-50% సైకిల్స్లో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సెకండ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్, థర్డ్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ కూడా వెళ్ళేది అవసరం పడచ్చు. కొన్ని కపుల్స్లో 100 పేషెంట్స్ విల్ నాట్ గెట్ సక్సెస్ ఇన్ ద ఫస్ట్ టైం. బట్ అది మీకు ఒక మంచి ఛాన్స్ ఇస్తుంది ఫర్ అ ప్రెగ్నెన్సీ. రైట్ డాక్టర్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. మియాపూర్ నుంచి సంతోషి. హలో అండి సంతోషి గారు. అదేనండి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. అదేనండి రెగ్యులర్ పీరియడ్ వస్తుంది. ఇర్రెగ్యులర్ ఉన్నాయి పీరియడ్స్. రెగ్యులర్ పీరియడ్. ఓకే. కాకపోతే మా ఇయర్స్ కౌంట్స్ తక్కువ ఉన్నాయంటే కౌంట్స్ కూడా మెడిసిన్ వాడాం. కౌంట్స్ తక్కువ ఉన్నాయి. ఓకే. హస్బెండ్ అలానే మెడిసిన్ కూడా వాడాలండి. ఓకే. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? మీరు ట్రై చేస్తున్నారు పిల్లల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 2 years కంప్లీట్ అయ్యింది. 2 years కంప్లీటెడ్. ఓకే. ఓకే, రైట్. సో ఇప్పుడు వీర్యంలో స్పర్మ్ కౌంట్స్ తక్కువ వచ్చినాయని మీరు చెప్పారు. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, ఐ థింక్ దట్స్ వాట్ ఐ హర్డ్. సో ఇప్పుడు మెన్సెస్ రెగ్యులర్ ఉంటే దట్ ఈస్ అ సైన్ దట్ ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ కరెక్ట్గా జరుగుతుంది అని. మెన్సెస్ ఇర్రెగ్యులర్ అంటే నెలసరి సరిగా ఒక నార్మల్ నెలసరి ఎలా రావాలంటే ఎవ్రీ 3 to 5 weeks, 21 days to 35 days ఒక యావరేజ్ పీరియడ్ ఫార్ ద menstrual cycle. సో ఇప్పుడు నెలసరి బ్లీడింగ్ ది ఫస్ట్ డే ఇస్ కన్సిడర్డ్ as day 1 ఆఫ్ సైకిల్. సో day 2 ఆఫ్ సైకిల్కే ఈ బేసిక్లీ బ్యాచ్ ఆఫ్ ఫాలికల్స్ అనేది రిక్రూట్ అవుతాయి. సో ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ ఉంటే దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ అ గుడ్ సైన్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దానికి మళ్ళీ కొన్ని హార్మోనల్ టెస్ట్ చేసుకోవాలి, గర్భసంచి స్కానింగ్ చేసుకోవాలి, ట్యూబ్స్ టెస్ట్ చేసుకోవాలి. హస్బెండ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే అది ఎంత తక్కువ ఉంది, అసలు తక్కువ ఉందా లేదా, టెంపరీ తగ్గిందా, మళ్ళీ కనీసం ఒక 4 weeks గ్యాప్ పెట్టి సెకండ్ టైం, థర్డ్ టైం కూడా రిపీట్ చేసుకోవాలి వీర్యం పరీక్ష. సింగిల్ రిపోర్ట్ మీద వీ షుడ్ నాట్ ప్యానిక్. సో ఒక 3 to 4 weeks గ్యాప్ పెట్టి ఇంకొక మంచి పెద్ద లెబారెటరీలో సెకండ్ ఒపీనియన్ లాగా వీర్యం కణ పరీక్ష చెక్ చేయించుకొని రియలీ ఈజ్ ద స్పర్మ్ కౌంట్ మార్ఫాలజీ లెస్ ఆర్ నాట్ చెక్ చేసుకొని దానికి పట్టి ఎంత తక్కువ ఉంది, మెడిసిన్స్ పెట్టచ్చా లేదా ఆ కండిషన్కి, దెన్ వీ విల్ ప్లాన్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్, 49లో సంతానలేమికి ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. వాచింగ్ TNews.